చూస్తుండగానే కరిగిపోతున్న కొండవాలు, రయ్యమంటూ దూసుకుపోతున్న వందలాది లారీలు, యంత్రాల సాయంతో అమాంతం తరలించేస్తున్న సహజ సంపద. చిత్తూరు జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న మట్టి దందా. స్థానిక అవసరాల కోసం మట్టి తవ్వకాలకు అనుమతులు పొంది వందల క్యూబిక్ మీటర్ల మట్టిని తమిళనాడుకు తరలించేస్తున్నారు. పోలీస్, గనులు, రెవెన్యూ శాఖకు రోజుకు వేలాది రూపాయలు చెల్లించి ప్రైవేటు సైన్యంతో లారీలను సరిహద్దులు దాటిస్తున్నారు. వివరాల సేకరణకు వెళ్లిన ఈటీవీ బృందాన్ని బెదిరించాలని చూసి ఆనక ప్రలోభాలకు తెరతీసిన వైనంపై పరిశోధనాత్మక కథనం. సత్యవేడు నియోజకవర్గంలో మట్టి అక్రమంగా తరలించడం సర్వసాధారణమైపోయింది. రెవెన్యూ, సాగునీరు, గనులు, భూగర్భ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఇష్టారాజ్యంగా మట్టిని పొరుగునున్న తమిళనాడుకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటారు. మనం ఒకసారి చూడవచ్చు, సత్యవేడు నియోజకవర్గంలోని కన్నవరం ప్రాంతంలో ఉన్నాం. రిజర్వ్ ఫారెస్ట్కు పక్కనే ఉన్న ఈ డీకేటీ భూముల్లో అడుగుల మేర మట్టి తవ్వి పొక్కలేన్లతో మట్టి తరలించిన దృశ్యాలను మనం ఒకసారి చూడవచ్చు. ఇసుక మాఫియా, భూమాఫియా గురించి తెలుసు కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం మట్టి మాఫియాకు తెరలేపారు. స్థానిక అవసరాలకు మట్టి వినియోగించుకుంటామంటూ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని వందలాది లారీల సహజ సంపదను ఎల్లలు దాటిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులకు మామూళ్లు ముట్టజెబుతూ స్థానిక నేతల అండతో మట్టి బకాసురులు ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు. రోజుకు లక్షల రూపాయలు ఆర్జిస్తుండడమే కాక ఎవరెవరికి ఎంతెంత లంచమిస్తున్నది పక్కాగా లెక్కలు రాసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడులో సాగుతున్న మట్టి దందాలో కొండలు సైతం కనుమరుగైపోతున్నాయి. వందల లారీలతో రాత్రికి రాత్రే వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తమిళనాడుకు తరలిస్తున్నారు. కన్నవరం గ్రామ సమీపంలోని డీకేటీ భూముల్లో వందల అడుగుల మేర మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. చెరువులను సైతం మట్టి బకాసురులు వదిలిపెట్టడం లేదు. తొండుకొళ్లి చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. నీరు ప్రగతిలో భాగంగా చెరువులో పూడికమట్టి తొలగింపునకు అనుమతులు పొందిన గుత్తేదారులు స్థానిక అవసరాలకు మట్టి కేటాయించకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు. సన్నై, ఆవిడి, ఊతుకోట, పెరియాపాలెం అన్నీ వెళ్తుంది. ఏడాడ ఆర్డర్ ఇస్తారో అనేది అక్కడ పోతుంది బండి. ఎన్నూరు ఆర్బర్కి పోతుంది బండి. ఎన్నూరు ఆర్బర్ నుంచి ఆడ నుంచి కపల మీద పోతుంది. ఇక్కడ 3000 లోడ్ చేస్తారు. మళ్ళీ పీసీ పోలీసు వాళ్ళకి అన్ని ఇవ్వాల. ఆడ పోయే దోవలు ఎక్కడ ఉండరో ఆడంతా మంచి 50, 100 ఇచ్చిపోవాలా. ఎన్నూరు ఆర్బర్కి తోలుతున్నాం. ఒక వారం తోలుతున్నాం. రోజుకి ఎన్ని లారీలు పోతాయి? టోటల్ ఒక రోజు 50 వస్తాయి, 40 వస్తాయి, 30 వస్తుంది. అది లెక్క. మొత్తం ఒక 40 బండ్లు ఉంటుంది అంతే. తమిళనాడులోని ఎన్నూరు, ఓడరేవు, పెరియపాలెం, ఆరణి, ఆవడి, ఊదుకోట, చెన్నై నగరాలకు భారీగా మట్టి తరలిస్తున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తవ్వకాలు రాత్రి వరకు నిరంతరాయంగా సాగుతున్నాయి. సత్యవేడు రెవెన్యూ అధికారులతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులకు రోజుకు 5,000 రూపాయలు చెల్లిస్తున్నట్లు స్వయంగా గుత్తేదారుడే తమ లెక్కల పుస్తకంలో రాసుకున్నాడు. వీరితో పాటు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు, సత్యవేడు పోలీసులకు, పుత్తూరు డీఎస్పీతో పాటు తొండుకొళ్లి గ్రామస్తులకు మామూళ్లు చెల్లిస్తున్న తీరు వెలుగు చూసింది. మట్టి అక్రమ తవ్వకాలను వెలుగులోకి తెచ్చేందుకు ఘటనా స్థలానికి వెళ్లిన ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈనాడు ప్రతినిధులను ప్రలోభపెట్టేందుకు గుత్తేదారుని ప్రతినిధులు యత్నించారు. తమకు రాజకీయ నేతల అండ ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఏంటది ఇట్రా? ఎంత ఉంది? 10,000 చూద్దాం. కౌంట్ చేయి. 10,000 నలుగురు. ఏమంటా? నెక్స్ట్ వీక్ 20 ఎంత? 10,000 కొడు. ఇప్పుడు సరే నెక్స్ట్ వీక్ నువ్వు చెప్పు. 10,000 ఇస్తారు. ఇప్పుడు 10,000. సరే నెక్స్ట్ వీక్ ఒకటేసారి 20,000 తీసుకుంటాంలే.
లేదు నెక్స్ట్ వీక్ తీసుకుందాం. లేదు నెక్స్ట్ వీక్ 20,000 తీసుకుందాం పెట్టుకో. నెక్స్ట్ వీక్ 20,000 తీసుకుందాం సార్, వదిలేండి. 6,000 క్యూబిక్ మీటర్ పర్మిషన్ తీసుకున్నాం సార్. ఇరిగేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని మైన్స్లో మనం రాయల్టీ పే చేసి మనం చేసుకుంటాం సార్. అక్రమ దందా ఏం కాదు సార్, యాక్చువల్గా మైన్స్లో పర్మిషన్ తీసుకొని చేసుకుంటాం. మనం ప్రాపర్గానే మనం ఎక్కడికైతే ఆర్డర్ తీసుకున్నామో అక్కడికే చేస్తాము. ఎక్కడికైనా ఆర్డర్ పెట్టింది మనం శ్రీ సిటీకైనా ఆర్డర్ పెట్టాలి సార్. శ్రీ సిటీ మొత్తం అంతా తమిళనాడు చెన్నై లేదు సార్, వెహికల్స్ మాత్రం మనం తెచ్చుకున్న రెంట్ వెహికల్స్ మాత్రం అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాం సార్. మనం చేసేది మాత్రం శ్రీ సిటీకే. లేదు ఆడ మేము మాట్లాడితే లారీ డ్రైవర్లు అందరూ చెప్తాను ఏంటంటే టోటల్గా ఎన్నూరు, తర్వాత పెరిపాలెం, చెన్నై మొత్తం అంతా టోటల్గా సిటీ అవుట్కట్స్. లేదు సార్, మనం మాత్రం శ్రీ సిటీకే చేస్తాం. విలువైన మట్టి పొరుగున ఉన్న తమిళనాడుకు తరలిపోతుంటే నిరోధించాల్సిన రెవెన్యూ, గనులు భూగర్భ శాఖ, సాగునీటి శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మట్టి పొరుగు రాష్ట్రంకి తరలిపోతుండగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పరుల పాలవుతోంది. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, సత్యవేడి నియోజకవర్గం, తొడుకూలు నుంచి.